అందరికీ నమస్తే అండి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవ్వబోతోంది అని ఒక ఆర్టీవీలో ఒక వార్త వచ్చింది. మొన్న రవిప్రకాష్ గారు ఒక వీడియో చేశారు, ఒక అనాలిసిస్ చేశారు. ఆయనకున్న సోర్సుల మేరకు ఆయన దాన్ని కన్ఫర్మ్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ విలీనం జరగబోతోంది. దీనికి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి ఒక సంబంధం ఉంది. సో అందులో కవితని ఇరికించారు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితులు కూడా బాగాలేవు కాబట్టి ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి ప్రాథమికంగా చర్చలు కూడా పూర్తయ్యాయి. ఆ విలీన ప్రక్రియ జరిగిన తర్వాత బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది కీలక నాయకులకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కొన్ని కీలకమైన పదవులు దక్కుతాయి. సో అరవింద్ కేజ్రీవాల్ని పూర్తిగా ఇరికించడానికి కవిత గారు కూడా అప్రూవర్గా మారుతారు. ఇవన్నీ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సరే, ఇది నిజమా కాదా, నమ్మశక్యంగా ఉందా లేదా అంటే దాన్ని రెండు కోణాల్లో కూడా చూడొచ్చు. నాకేమీ అంత బలమైన సోర్సులు, నేనేమి దీని మీద అంత డెప్త్గా దృష్టి పెట్టలేదు, నాకు తెలియదు. కానీ బేసిక్ కామన్ సెన్స్తో మనం ఆలోచించవచ్చు. యాక్చువల్లీ తెలంగాణలో బీఆర్ఎస్ అనూహ్యంగా పతనమైంది ఖచ్చితంగా. 2014 నాటికి ఆ పార్టీ బలమేంటి, 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ పార్టీ బలమేంటి, అంతెందుకు 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల నాటికి ఆ పార్టీ బలమేంటి. సో వాళ్ళకి వచ్చిన ప్రజాబలాన్ని, ప్రజా తీర్పుని చూసుకొని విపరీతమైన అహంకారానికి వెళ్ళిపోయి అధికార మదం తలకెక్కి ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా ఇష్టానుసారం పరిపాలించడంతో ప్రజలు ఆ పార్టీని పాతాళానికి తొక్కేశారు. ఎంతగా తొక్కారంటే అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు వచ్చాయి. ఆ 39 మంది ఎమ్మెల్యేల్లో సగం మంది ఆల్రెడీ జంప్ అయ్యారు. ఇంకెవరు ఉంటారో ఎవరు ఉండరో తెలియదు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీట్ను కూడా గెలిపించాల. ఒక్క ఎంపీ కూడా 10 ఏళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ, ఆ ప్రాంత ఉద్యమంతో ఆవిర్భవించిన పార్టీ, ఆ ప్రాంత యాస, భాష, మాండలికం, సెంటిమెంటు, ఆ అలవాట్లు, సంస్కృతి, సాంప్రదాయాలు అని విపరీతంగా రాజకీయం చేసిన పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదంటే ఇంకా పార్టీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. సో అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ క్రమేణా బలపడింది, ఇప్పుడు అధికారంలో ఉంది. బీజేపీ కూడా క్రమేణా బలపడింది, నాయకత్వలేమితో ఇబ్బంది పడుతుంది బీజేపీకి ఓట్ బ్యాంక్ బాగానే ఉంది, కానీ నాయకత్వం విషయంలోనే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి తెలంగాణలో బీజేపీకి. ఓటింగ్ పరంగా వాళ్ళు కొన్ని జిల్లాల్లో బాగా బలపడ్డారు, కొన్ని జిల్లాల్లో ఇంకా వెనుకబడ్డారు. సో బీజేపీ పూర్తి స్థాయిలో బలపడాలి అంటే వాళ్ళకు మరో పార్టీ సహకారం కావాలి. ఆ పార్టీనే బీఆర్ఎస్. కాబట్టి బీఆర్ఎస్ని బీజేపీలో కలుపుకుంటే తెలంగాణలో ఒక పెద్ద బలమైన శక్తిగా ఆవిర్భవించవచ్చు. సో కాంగ్రెస్ని ఢీకొనవచ్చు, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి రావచ్చు. వన్స్ తెలంగాణలో కనుక బీజేపీ అధికారంలోకి వస్తే తర్వాత ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా పాగా వేయొచ్చు అనేది అక్కడ బీజేపీ పెద్దల ఆలోచన. అంటే ఇక్కడ బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసుకుంటే ఫస్ట్ ఎక్కువ లబ్ధి పొందేది బీజేపీ. ఆ పార్టీకి సౌత్లో బలం పెరుగుద్ది, తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. తెలంగాణలో అధికారంలోకి వస్తే పక్కనున్న కర్ణాటకలో కొంచెం బలం పెంచుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్లో కాస్త ఉనికి చాటుకోవచ్చు. ఇలా అనేక ప్రయోజనాలు బీజేపీకి ఉంటాయి. వాళ్ళు ఎలాగో నార్త్లో పట్టు కోల్పోతున్నారు, బలం కోల్పోతున్నారు కాబట్టి సౌత్ మీద వాళ్ళకి ఎక్కువ ఆశలు, అంచనాలు ఉన్నాయి. సో అందుకని బీజేపీకి ఫస్ట్ అవసరం. ఇక బీఆర్ఎస్కి ఏంటి అవసరం అంటే వాళ్ళు రాజకీయంగా ప్రస్తుతానికి ఒక అస్థిరత్వం, ఒక రకమైన గందరగోళ పరిస్థితిలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు తరువాత ఆ స్థాయిలో పార్టీని లీడ్ చేసే సమర్థత ఉన్న కేటీఆర్ గారు లూజ్ టాక్ కారణంగా, కొంచెం అహంభావం కారణంగా బలహీనపడ్డారు. పైగా హరీష్ రావుకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు వీళ్ళు అనే ఒక టాక్ కూడా ఉంది. సో కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ని లీడ్ చేసేది ఎవరు? ఖచ్చితంగా కేటీఆరే అంటారు. కానీ హరీష్ రావు పరిస్థితి ఏంటి? వాళ్ళిద్దరి మధ్య ప్రస్తుతానికి అంతా బాగుండొచ్చు, భవిష్యత్తులో రివర్స్ అవుద్దేమో, అది జరుగుతుంది. సో బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఫ్యూచర్ మీద నమ్మకం లేదు. పార్టీ క్యాడర్ చెల్లాచెదురు అయిపోతున్నారు, నాయకులు కూడా అటు ఇటు మారిపోతున్నారు, గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీలు మారిపోతున్నారు. సో ఇన్ని జరిగేసరికి వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో కొంచెం భయం మొదలైంది. అందుకే మరోవైపు కుటుంబాన్ని కాపాడుకోవాలన్నా, వాళ్ళు చేసిన అవినీతి నుంచి బయటపడాలన్నా, ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవాలన్నా, కవితని బయటకు తీసుకురావాలన్నా, వాళ్ళు సంపాదించింది జాగ్రత్తగా నిలబెట్టుకోవాలన్నా, ఎటువంటి కేసులు లేకుండా అదే చరిష్మా కొనసాగాలన్నా బీజేపీలోకి వెళ్ళిపోతేనే వాళ్ళకు మనుగడ.
అలా బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందుల్లో ఉందన్నమాట. కాబట్టి వీళ్ళు అవసరం అంటే ఇక్కడ ఈ రెండూ కూడా వాళ్ళ అవసరం వాళ్ళది, వీళ్ళ అవసరం వీళ్ళది. అలా ఉభయ కుశలోపరి విలీనం జరిగితే ఇద్దరం కూడా బాగుపడతాం అనేది రెండు పార్టీల ప్రపోజల్. సో అది అయితే ఇక్కడ బీఆర్ఎస్లో ఒక గందరగోళం ఏంటంటే అసలు సౌత్లో మనం బీజేపీకి వెళ్తే మన బలం కూడా పోద్దేమో, ఒకవేళ బీజేపీ సింబల్ ఎక్కకపోతే జనాలకు నచ్చకపోతే నెక్స్ట్ రివర్స్ అయితే మళ్ళీ బీజేపీ ఓడిపోతే ఇక్కడ మళ్ళీ పోరాటం చేయాల్సిందే. ఒకవేళ కేంద్రంలో కూడా బీజేపీ ఓడిపోయి ఇక్కడ కూడా బీజేపీ అధికారంలోకి రాలేదనుకో, సో మళ్ళీ రిస్క్ చేసినట్టే, రిస్క్లో ఉండాల్సిందే. కాంగ్రెస్కు శాశ్వత శత్రువుగా మారిపోతాము ఒకవేళ కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అనే భయం కూడా బీఆర్ఎస్ నాయకుల్లో ఉంది. సో అందుకే కాస్త వాళ్ళు అటు ఇటుగా ఆలోచిస్తున్నారు. సో ఇంకా పూర్తి స్థాయిలో నాకు తెలిసినంత వరకు పూర్తి స్థాయిలో నిర్ణయం జరగలేదు, నిర్ణయం తీసుకోలేదు. కానీ బీజేపీ అయితే ప్రెజర్ చేస్తుంది విలీనం చేసేయమని, వాళ్ళకి అర్జెంటుగా కావాలి విలీనం చేయడం. వీళ్ళేమో కొంచెం ప్రపోజల్స్, రకరకాల బేరాలు, డీలింగ్స్ అవన్నీ జరుగుతున్నాయి, అక్కడ ఆగిందంట. సరే ఏం చెప్పారు చూద్దాం. అయితే ఇప్పుడు ఈ విలీనం బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అనే వార్త కాస్త ఆంధ్రప్రదేశ్లో పాకింది. సో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఏమైనా కాంగ్రెస్లో విలీనం అవుద్దా, లేదా వైసీపీ ఏమైనా బీజేపీతో విలీనం అవుద్దా అనే చర్చ, పుకారు ఒకటి మొదలైంది. పుకారు మాత్రమే, నోట్ మై వర్డ్స్, పుకారు, గాసిప్. ఈ గాసిప్ కూడా కావాలని యాంటీ వైసీపీ బ్యాచ్ వాళ్ళు క్రియేట్ చేసిన గాసిప్ అనమాట. యాక్చువల్లీ దీనిలో అవకాశాలు లేవు. ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓట్ బ్యాంక్ అయితే ఉంది, 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఆ ఓట్ బ్యాంకు ఆ పార్టీకి ఇంకొక 5 ఏళ్ళు నిలబెడుతుంది, నాయకత్వాన్ని నిలబెడుతుంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ వైసీపీ ఓడిపోతే, అప్పుడు ఓట్ బ్యాంకు బాగా తగ్గిపోతే, అప్పుడు కేంద్రంలో జరిగే పరిణామాలు, కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీలను బట్టి విలీనాలు అవి ఇవి జరగవచ్చు. చూడండి, మాయావతి పార్టీ ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చారు, 200కు పైగా సీట్లు గెలుచుకున్నారు. ఆ తర్వాత 80కి పడ్డారు, 80 నుంచి 60కి పడ్డారు, 60 నుంచి 12కి పడ్డారు, 12 నుంచి 1 సీటుకు పడ్డారు. అలా పడిపోయి ఇప్పుడు పతనం అయిపోయింది పార్టీ, ఎక్కడా లేదు ఆ పార్టీ. సో అలా ఒకసారి ఓడిపోయినంత మాత్రాన పని అయిపోయినట్టు కాదు, ఇంకో 2-3 సార్లు ఓడిపోతే అప్పుడు పని అయిపోయినట్టు. సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఉంది, బలమైన ఓట్ బ్యాంకు. సో అదే వాళ్ళ నమ్మకం. ఒకవేళ ఇప్పటికిప్పుడు వీళ్ళు విలీనం అవుతారనో, అది చేస్తారని, ఇచ్చేస్తారనో మనం చెప్పుకోకూడదు, తప్పు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కూడా ఓడిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అప్పుడు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీలోకి వెళ్ళే ఆలోచన చేయొచ్చు కాక. సో అప్పటి వరకు వైసీపీ ఎవరితోనూ విలీనం అయ్యే టైప్ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని భరించడానికి ఇరు పార్టీలు సిద్ధంగా లేవు. కేంద్రం స్థాయిలో అటు ఇండియా కూటమి వాళ్ళు సిద్ధంగా లేరు, ఇటు ఎన్డీఏ వాళ్ళు కూడా సిద్ధంగా లేరు. సో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాన్ని వాళ్ళు కూడా తట్టుకోలేరు ఒక రకంగా. సో అందుకే వైసీపీ విలీనం అవుద్దని ఎవరు ఊహించొద్దు. ఇంకా వైసీపీలోనే ఎవరైనా వచ్చి విలీనం అవ్వాలనుకుంటారు వాళ్ళు. థ్యాంక్ యూ.